ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు గాస్పల్ శాండ్బర్గ్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ది అపాలజెటిక్స్ స్టడీ బైబిల్ కింగ్ జేమ్స్ ఎడిషన్. మరి ది అపాలజెటిక్ స్టడీ బైబిల్ గురించి తెలుసుకోబోయే ముందుగా అసలు అపాలజెటిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ది అపాలజెటిక్స్ అనేటువంటి ఈ టర్మ్ మరి గ్రీక్ వర్డ్ అపాలజియా నుంచి వచ్చింది. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ది స్పీచ్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ ది స్పీచ్ ఆఫ్ అన్ ఆన్సర్. జనరల్గా కోర్టులో మరి వాదోపవాదం జరుగుతున్నప్పుడు మరి ఎవరైతే ఆ యొక్క నిందలు పడ్డవారు దాన్ని నిరూపించుకోవడానికి డిఫెన్స్ చేస్తూ మరి సత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి సందర్భాల్లో ఉపయోగించేటువంటి ఈ టర్మే ది అపాలజెటిక్స్ అన్నమాట. సో ఈ అపాలజెటిక్స్ క్రైస్తవులుగా మరి మన మీద ఈ రోజున చూస్తే అనేకమైన దాడులు, అనేకమైనటువంటి నిందారోపణలు మనం ఎదుర్కొంటున్నాం కదా. మరి అటువంటి క్రిటిక్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అంటే సత్యంతో మనకి ఎలా చెప్పాలి అనేది మరి ది అపాలజెటిక్స్ స్టడీ బైబిల్లో మరి చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఈ అపాలజెటిక్స్ అనేది మన క్రైస్తవులుగా మనం ఖచ్చితంగా మనం నేర్చుకున్నట్లయితే మనం సువార్తని మనం చాలామందికి చాలా ఈరోజు చూస్తే కనుక క్రైస్తవంలో మనం సువార్త ఒక హై ఎండెడ్లో ఉన్నటువంటి పీపుల్స్కి రీచ్ అవ్వడం చాలా తక్కువ అండి. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కలెక్టర్ కానీ లేదంటే మరి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తులకి మనం సువార్త చెప్పాలి అంటే మరి దానికి మనం చారిత్రాత్మక రుజువులతోని అలాగే సైంటిఫికల్ ఎవిడెన్సెస్తో మరి మనం ఫిలాసఫికల్గా మనం లాజికల్గా మనం చాలా చక్కగా వివరించినట్లుగా మనం ప్రయత్నం చేయాలి కదా. మరి అటువంటి అప్పుడు మనకు ఖచ్చితంగా ఈ అపాలజెటిక్స్ అనే స్టడీ బైబిల్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సో జనరల్గా ఈ అపాలజెటిక్స్ అనేది మన న్యూ టెస్టిమెంట్లో 17 టైమ్స్ మరి ఫిలిపియన్స్ చాప్టర్లోని అలాగే మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా మనం చూడవచ్చు. సో ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఆల్మోస్ట్ 17 టైమ్స్ వెర్బ్ అండ్ నౌన్ ఫామ్స్లో మనకి ఉపయోగించడం జరిగింది. సో ఈ అపాలజెటిక్స్ అనేది మనం చూస్తే కనుక ఖచ్చితంగా మనం అందరం నేర్చుకోవాల్సిన ఈ రోజుల్లో ఎస్పెషల్లీ యూత్ అందరూ కూడా మనం బైబిల్ని మనం ప్రూవ్ చేసేటువంటి విధంగా మనం నేర్చుకోవాలి. సో ఈ అపాలజెటిక్స్లో జనరల్గా కొంతమందిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అపాలజిక్స్ అంటారు. అపాలజిస్ట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ది బిబ్లికల్ స్కాలర్స్ అని అనొచ్చు. అంటే బైబిల్ని బాగా తెలిసినటువంటి పండితులను కానీ లేదంటే బైబిల్ బాగా చదువుకొని బైబిల్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ డిఫెన్స్ చేస్తూ అంటే హిస్టారికల్గా విత్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అలాగే మరి సైంటిఫికల్ ఎవిడెన్సెస్ అలాగే విత్ లాజికల్ ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్స్తో అలాగే మరి ఎథికల్గా థియలాజికల్గా అలాగే మరి రిలీజియస్గా ఉన్నటువంటి సత్యాలని మరి బోధపరుస్తూ మరి అటువంటి వారు చేసే ప్రయత్నమే మరి ఈ యొక్క అపాలజిస్ట్ అంటారన్నమాట. అపాలజిస్ట్ అంటే వాళ్ళు సత్యాన్ని నిరూపించడానికి డిఫెన్స్ చేస్తూ వాళ్ళు ఈ హిస్టారికల్ అండ్ సైంటిఫికల్ చెప్పాను కదండి, ఫిలాసఫికల్ అలాగే మరి థియలాజికల్ అలాగే మరి ఎథికల్గా వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వారిని ఇది అపాలజిస్ట్ అంటారు. సో ఈ అపాలజెటిక్స్లో జనరల్గా మీరు చూస్తే మరి ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపాలజిస్ట్ అనేవి ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే కనుక విండికేషన్. మరి ఈ విండికేషన్ అంటే ఏంటంటే విండికేషన్ విత్ ప్రూఫ్ అంటే నిరూపణ అన్నమాట. మనం ఏదన్నా ఎవరన్నా మన మీద నిందారోపణలు చేస్తున్నప్పుడు మనం దాన్ని అంగీకరిస్తాము, ఎందుకంటే సత్యం కాదు కాబట్టి మనం చేసినటువంటిది నిందారోపణను మనం ఏం చేస్తామంటే రిఫ్యూట్ చేస్తాం. మరి ఆ రిఫ్యూట్ చేస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలి, ఆధారాలతో ప్రూవ్ చేయాలి. మరి ఆ విండికేషన్ అనేది విత్ ప్రూఫ్స్ అంటే మనం జనరల్గా ఇప్పుడు మన క్రైస్తవులుగా మన బైబిల్ సంబంధించినటువంటి అంశాలు మనం చెప్తున్నప్పుడు మరి హిస్టారికల్గా కానీ మరి అలాగే మరి సైంటిఫిక్గా కానీ ఇలాంటి రుజువులతో దాన్ని ప్రూవ్ చేయడమే మరి విండికేషన్ అంటారు. అలాగే నెక్స్ట్ చూస్తే కనుక మరి డిఫెన్స్. మరి ఈ డిఫెన్స్ అనేది జనరల్గా మన మీద ఏదన్నా ఫాల్స్ ఎక్యుజేషన్స్ ఉన్నప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేస్తాము, మరి అలాగే మరి మన స్క్రిప్చర్స్ ది హోలీ స్క్రిప్చర్స్ మీద మరి ఫాల్స్ ఎక్యుజేషన్స్ కానీ లేదా మిస్రిప్రజెంటేషన్ కానీ లేదా మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అటువంటి సందర్భాలలో మనం ఖచ్చితంగా మనం డిఫెన్స్ చేయాలండి. అలాగే నెక్స్ట్ వస్తే కనుక రెఫ్యూటేషన్ అంటే మనం
కొన్ని యొక్క మన బిలీఫ్స్ని మనం ఖచ్చితంగా రిఫ్యూట్ చేయాలి. అంటే ఫాల్స్ బిలీఫ్స్ అంటే చాలా మన ఈ లోకానుసారంగా ఉన్నటువంటి వాటిలో చాలా ఫాల్స్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ ఫాల్స్ బిలీఫ్స్ని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా రిఫ్యూట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే పెర్సువేషన్ అంటే మనం క్రైస్తవులుగా మనం వారిని మనం ప్రేమపూర్వకంగానే మన మాటలు ఉండాలి తప్పితే, అంటే ఏదన్నా మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాదోపవాదాలు అంటే కనబడేటట్లుగా కాకుండా, అంటే మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ని విన్ అయ్యేటట్లుగా కాకుండా, అంటే ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్గా విన్ అయ్యేటట్లుగా కాకుండా, మనం సత్యాన్ని నిరూపించడానికి, దేవుని ప్రేమ కనబరచడానికి, మరి వాళ్ళని దేవునికి దగ్గరగా చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి అన్నమాట. సో ఫైనల్గా మరి అప్లికేషన్ అంటే అపాలజెటిక్స్ అప్లికేషన్ ఏంటంటే, జనరల్ ఫస్ట్ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:15 వచనంలో మనం ఈ అపాలజెటిక్స్ని ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా దాంట్లో ఇవ్వడం జరిగింది. సో ఎలాగా అంటే వాళ్ళని మనం ప్రేమపూర్వకంగా, మరి వాళ్ళని మనం హర్ట్ చేయకుండా, అలాగే వాళ్ళని ఎంతో మనం జెంటిల్గా, అలాగే మన హార్ట్ఫుల్గా, మరి మనం వాళ్ళకి మనకున్నటువంటి రిలేషన్స్ దెబ్బ తినకుండా మన సత్యాన్ని చక్కగా బోధించడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇటువంటి ఈ పద్ధతుల్ని మనం ఏమంటామంటే మరి అపాలజెటిక్స్ అంటాం. ఈ అపాలజెటిక్ స్టడీ బైబిల్లో దీంట్లో చాలా విషయాలు, అంటే చాలా ఆర్టికల్స్, చాలామంది అంటే బిబిలికల్ స్కాలర్స్ మరి ఎంతో రీసెర్చ్ చేసి హిస్టారికల్గా అలాగే సైంటిఫికల్గా ఎవిడెన్సెస్తో వాళ్ళు ఈ యొక్క ఆర్టికల్స్ని దీంట్లో ప్రతి చాప్టర్కి మధ్యలో సందర్భానుసారంగా ఇవ్వడం జరిగింది. ఆ ఆర్టికల్స్ అనేది మనం చదివితే ఖచ్చితంగా మనం కూడా అపాలజెటిక్స్ మనం ఉపయోగించి మన సత్యాన్ని నిరూపించుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. దీంట్లో కంటెంట్ ఏంటో మనం క్విక్గా చూద్దాం. మరి దీని యొక్క ఆర్టికల్స్ అనేవి ఒకసారి నేను ఇమేజెస్ చూపిస్తాను, మీరు వాటిని చదువుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎంత ఉపయోగకరమో మీకు అవగాహన అవుతుంది. సో ఖచ్చితంగా అది అపాలజెటిక్స్ ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మరి మనం విత్ ప్రూఫ్ ఎవిడెన్స్తో చెప్పడానికి, మనం వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి, ది అపాలజీ స్టడీ బైబిల్ ఒకసారి మనం ఓపెన్ చేస్తే కనుక, సో దానికి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్విక్గా చూస్తే కనుక అపాలజెటిక్స్ ఫోకస్డ్ స్టడీ నోట్స్, అలాగే ఆర్టికల్స్ ఫ్రమ్ లీడింగ్ స్కాలర్స్, ట్విస్టెడ్ స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ కామన్లీ మిస్అండర్స్టూడ్ ప్యాసేజెస్, ప్రొఫైల్స్ ఆఫ్ క్రిస్టియన్ అపాలజిస్ట్స్. సో క్విక్గా ఓపెన్ చేస్తే, సో ఇక్కడ బుక్స్ ఆఫ్ ది బైబిల్ అండ్ కాంట్రిబ్యూటర్స్, అంటే డిఫరెంట్ పీపుల్, అంటే డిఫరెంట్ స్కాలర్స్, బిబ్లికల్ స్కాలర్స్ వాళ్ళు ఎంతో మరి రీసెర్చ్ చేసి మన కోసం చాలా విషయాలు ఇక్కడ పొందుపరిచారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఆర్టికల్స్ అని చెప్పాను కదండి, ఈ ఆర్టికల్స్ అన్ని నేను లాస్ట్లో స్కాన్ చేసి పెడతాను, చదవండి. సో మీకు అవసరం వచ్చిన వాళ్ళు మీరు చూడవచ్చు. చాలా మంచి ఆర్టికల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే మరి ట్విస్టెడ్ స్క్రిప్చర్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన క్రైస్తవులను కూడా డిఫరెంట్ కాంగ్రిగేషన్స్, డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి కదా, వారి యొక్క ఫాల్స్ బిలీఫ్స్ అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే మ్యాప్స్ కూడా చాలా చక్కగా, చాలా బాగా ఇచ్చారండి దీంట్లో. అలాగే ఇక్కడ నోటబుల్ క్రిస్టియన్ అపాలజిస్ట్ బయోగ్రఫీస్, అంటే చాలామంది చెప్పాను కదండి అపాలజిస్ట్స్ అని, వారి యొక్క బయోగ్రఫీ, అంటే బిబ్లికల్ స్కాలర్స్ వారి యొక్క బయోగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి చూస్తే కనుక చాలామంది కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ బైబిల్లో అనేది చాలా చక్కగా డిజైన్ చేయడానికి. వారి యొక్క కాంట్రిబ్యూటర్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వాట్ ఈజ్ అపాలజెటిక్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌ అపాలజీ చేంజ్ మై లైఫ్ అనే ఒక విట్నెస్ అనేది ఒక పర్సన్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఆర్టికల్స్, ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ అబౌట్ క్రైస్ట్. సో అలాగే రైటింగ్ హిస్టరీ అండ్ నౌ, దెన్ అండ్ నౌ. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ అనమాట. సో నెంబర్స్ ఇన్ ది బైబిల్. సో ఇలాగ ఆర్టికల్స్ అని కొన్ని ఆర్టికల్స్ ఒక్కొక్క చాప్టర్కి అలాగా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏంటంటే ది ఓల్డ్ టెస్ట్మెంట్ అనే ఒక మన యాక్చువల్ బైబిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జెనిసిస్ సంబంధించిన ఇంట్రడక్షన్, ఆధార్, అంటే రెగ్యులర్గా మనం స్టడీ బైబిల్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా మనం చూడవచ్చు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మరి ఈ స్టడీ బైబిల్లో ఈ కింగ్ జేమ్స్ వర్షన్ ఉన్నటువంటి ఈ వాక్యాలు మరి రెగ్యులర్గా మనం చదివేటువంటి వాక్యాలే. సో ఇక్కడ కూడా మనం చూస్తే వాళ్ళకి స్టడీ నోట్స్ మనం చూడొచ్చు. సో ఇలాగ మనం కామన్గా ఉన్నటువంటి స్టడీ బైబిల్, కాకపోతే డిఫరెంట్ ఆర్టికల్స్తో మంచి ఆర్టికల్స్ మధ్యలో ఇవ్వడం జరిగింది. సో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇక్కడ. సో ఈ బైబిల్ కనుక ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఎవరైతే ఇంగ్లీష్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ బైబిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది.